ఆంధ్రాలో ప్రెసెంట్ పరిపాలన ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో, చాలా బాగుంది. మామూలుగా జనరల్ గా స్టేట్ డెవలప్ అవ్వాలంటే మెయిన్ గా ఏముండాలి బ్రో? సోర్సెస్ ఏముండాలి? సోర్సెస్ అంటే ప్రస్తుతానికి అయితే లైక్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అండ్ అగ్రికల్చర్ వారికి కొంచెం డెవలప్ చేసేలా ఉంటే బాగుంటుంది. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంచెం మంచి స్కీమ్స్ లాంటివి ఏమైనా చేస్తే ఇట్స్ గుడ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వీరి ట్రయో రోల్ ఎలా ఉంది బ్రో? ప్రస్తుతానికి అయితే బెనిఫిట్ ఓకే బ్రో, లైక్ బట్ బాధ అయితే తెలియట్లేదు. లైక్ ఏదో వెళ్ళాలి తప్పదు అనే టైప్ లో లేదు, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటి నుండి ఎలా ఉంది, ఆయన రోల్ ఎలా ప్లే చేస్తున్నారు? అంటే నాది విశాఖపట్నం అన్నమాట. మాకైతే అంత తెలీదు, బట్ బాగా చేస్తున్నారు. అంటే మా దగ్గర అతను లేరు, బట్ చాలా వరకు రోడ్స్ అది వేయించడం చాలా బాగుంది, బాగా చేస్తున్నారు అతను. ఆయన మూవీస్ లో ఉంటే బెటర్ అంటారా, లేకుంటే ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటే బెటర్ అంటారా బ్రో? మీ ఒపీనియన్? రెండు ఉండాలి, రెండు ఉంటే బాగుంటది. మేనేజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. నారా లోకేష్ గారు రీసెంట్ గా చూసుకుంటే వైజాగ్ కి గూగుల్ తెచ్చారు కదా బ్రో, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా వైజాగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఐటీ కంపెనీ, ఎంఎన్ఏ కంపెనీ ఇస్తా? యాక్చువల్ గా గూగుల్ వచ్చింది ఇక్కడ, లైక్ ఇక్కడ ఎలా వచ్చిందో మొత్తం అంతా బాగుంటది కొంచెం. అండ్ యాజ్ యూజువల్ గా హైదరాబాద్ లాగా విశాఖపట్నం కూడా కొంచెం బాగా డెవలప్ అవుతే యూత్ కి బాగుంటది కొంచెం. అంటే వైజాగ్ సోర్స్ ఉందంటారా బెంగళూరు, హైదరాబాద్ లాగా డెవలప్ అయ్యేకి? ఉంది బ్రో, ఎందుకంటే వైజాగ్ ఈజ్ డెస్టినేషన్ సిటీ. అంటే మొత్తానికి బాగా చిల్ అయ్యే వాళ్ళు చిల్ అవ్వచ్చు, అండ్ జాబ్స్ పరంగా అండ్ మనుషుల పరంగా బాగుంటది. ఎవరు బయట నుంచి వచ్చినా రిసీవింగ్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు నారా లోకేష్ గారు, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత వీళ్ళు ఇద్దరులో విజన్ ఎక్కువ ఎవరిలో కనిపిస్తుంది ఇప్పుడు? విజన్ అంటే ఇప్పుడు యాజ్ యూజువల్ గా బాగా అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ గా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు కాబట్టి అతని దగ్గర నుంచి నేర్చుకొని లెగసీ బాగా కంటిన్యూ చేయాలంటే మాత్రం నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు కదా, సాధ్యం అవుతుందా 2047 లో ఒక నగరాన్ని రూపుదిద్దడం? అంటే అమరావతి అప్పటి వరకు ఏదైనా ఈ నెక్స్ట్ 5 years లో తెలిసిపోతుంది. మామూలుగా గవర్నమెంట్ 5 years ఒకసారి చేంజ్ అయితే బెటర్ అంటారా, లేక కంటిన్యూ అయితే బెటర్ అంటారా బ్రో? చేంజ్ అవ్వాలి బ్రో. చేంజ్ అవ్వకపోతే మనకు నచ్చలేదు అనుకోండి, ఫోనే మారుస్తాం, గవర్నమెంట్ మార్చుకోవాలి కదా. 2029 లో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అది నాకు తెలియదు బ్రో, నో ఐడియా నాకేం. ఒకవేళ కూటమి కలిసి ఉంటే బెటరా, విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? నాకు దానికోసం కూడా ఐడియా లేదు బ్రో. ఓవరాల్ గా ఏం చెప్తారు బ్రో ఏపీ గురించి? ఏపీ అయితే ప్రస్తుతానికి సక్సెస్ లో ముందుకు వెళ్తుంది, బికాజ్ నేను విశాఖపట్నం అనమాట. మా వాళ్ళందరూ ఏమేంటంటే ఓకే ఉన్న దగ్గర జాబ్ చేసుకుంటే బాగుంటది కదా, ఎందుకంటే లైక్ నేను మంత్లీ 3-4 times తిరుగుతాను విశాఖపట్నం. అదే వైజాగ్ లో ఉన్నాం అనుకోండి బాగుంటది కదా, బాగుంటది, ఏదైనా బాగానే ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ.